ఇక్కడ చూస్తుంటే మీకు వెనక్కి కనిపిస్తుంది కర్రెగుట్టలు. ఈ కర్రెగుట్టలే మావోయిస్టు పార్టీ ఈరోజు తుడిచిపెట్టిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచాయనేది చాలా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఆదివాసీలు కర్రెగుట్టలకు వెళ్ళి కర్రలు కొట్టుకొస్తున్న వాళ్ళలో ఆయనకి వాళ్ళు పెట్టిన బ్లాస్ట్ అవ్వడం, అందులో ఆ వ్యక్తి చనిపోవడంతో పోలీసులతో పాటు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసింది. అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఈ కర్రెగుట్టలో తలదాచుకున్నారు కాబట్టి కర్రెగుట్టలు ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఆపరేషన్ కర్రెగుట్టలకి సిఆర్పిఎఫ్కి ఇచ్చారు. ప్రస్తుతం మనం ఇక్కడ మొమ్మనూరు క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న కర్రెగుట్టలకి సిఆర్పిఎఫ్లు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టడం కాకుండా మనుషులు కూడా వెళ్ళలేని ఆ ప్రాంతానికి రోడ్డు వేసి చక్కగా రోడ్డు కూడా వేశారు. ఆ రోడ్డు వేసిన తర్వాత సిఆర్పిఎఫ్లతో పాటు కోబ్రా టీం, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏఓబి అన్ని టీములు కూడా లోపలికి వెళ్ళడం, మావోయిస్టు పార్టీకి అడ్డాగా ఉన్న కర్రెగుట్టలు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే వీటన్నిటికి కారణం తీసుకుంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సిఆర్పిఎఫ్ఏ ప్రధానంగా కనిపిస్తుంది. అసలు రోడ్డు వెలిగేశారు, పైన ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పైనున్న ఆదివాసీలు రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ రోడ్డు వేయడానికి సిఆర్పిఎఫ్లు తీసుకున్న ఛాలెంజ్ ఏంటి అనే విషయం మనం పైకి వెళ్ళి చూద్దాం. ఆపరేషన్ కర్రెగుట్టల్లో ప్రధానంగా ఉంది రోడ్. అసలు సిఆర్పిఎఫ్లు పైకి రావాలంటే కిందకి రావాలన్నా రోడ్డు ప్రధానంగా తీసుకుంది. అంటే కేవలం మావోయిస్టులు ఏరువేతకే కాదు, పైనున్న ఆదివాసీలకి కానీ తెలంగాణ వాసులు కానీ రావాలన్నా పోవాలన్నా ఈ రోడ్. దాంతో సిఆర్పిఎఫ్ కొంచెం రిస్క్ తీసుకొని ఈ రోడ్డు వేశారు. మనం చూస్తున్నాం కింద కనిపిస్తున్న క్యాంప్ నుంచి పైకి వచ్చాం.